నమస్తే టీవీ20 న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న రెండో రోజు కలెక్టర్ల సదస్సు. ₹129 కోట్లతో మంగళగిరి నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జ్. అమరావతి సచివాలయంలో పోలవరం పునరావాసం భూసేకరణపై సమీక్ష డాక్టర్ నిమ్మల రామానాయుడు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో పాల్గొనడం జరిగింది. అమరావతి సచివాలయంలో పోలవరం పునరావాసం భూసేకరణపై సమీక్ష డాక్టర్ నిమ్మల రామానాయుడు నిర్వహించడమైంది. ఈ సమీక్షలో R&R కమిషనర్ రామసుందర్ రెడ్డి, పోలవరం ప్రాజెక్ట్ పరిపాలనాధికారి అభిషేక్, PNCM వెంకటేశ్వరరావు, స్పెషల్ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మరియు పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్, APEW, IDC, హౌసింగ్, R&B చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. నెక్స్ట్ 6 విలేజెస్ బూర్గంపాడు నుంచి తెచ్చి కుకనూరులో కలిపారు. 5 మండలాలు కంప్లీట్ గా మెర్జ్ అయ్యాయి సార్. 2 మండలాలు పార్టిసిపేట్ అవి 5 కిందకే వస్తున్నాయి. ఈ 5లోనే ఆ 2 మండలాల నుంచి సో ఇది ఒక అబ్స్ట్రాక్ట్ లాగే చూపించాం సార్. డీటెయిల్స్ అన్ని మీరు పర్మిషన్ ఇస్తే నెక్స్ట్ స్లైడ్స్ లో. ల్యాండ్ అక్విజిషన్ వచ్చేప్పటికి సార్ ఒక 1 lakh acres కావాల్సింది 86,981 అయిపోయింది సార్. 13,000 ఉంది. దాంట్లో కూడా అరౌండ్ 3,000 ఇప్పుడు 46 మంది. దాంట్లో మనకు సెల్ఫ్ కన్స్ట్రక్షన్ OTS ఆఫ్ చేసిన వాళ్ళు 3,228 మంది ఉన్నారు సార్. బ్యాలెన్స్ 17,718 మందిలో సార్. ఇనిషియల్ గా మనం ఫస్ట్ ఈ పోలవరం కన్సీవ్ చేసినప్పుడు ఇంకా నేషనల్ ప్రాజెక్ట్ గా మనం అనౌన్స్ చేయకముందు 26 కాలనీస్ సార్. అవి 3,780 మంది ఆ 27 కాలనీస్ కు షిఫ్ట్ చేసేసాం సార్. వాళ్ళంతా సెల్ఫ్ కన్స్ట్రక్షన్ కి వెళ్ళిపోయారు సార్. నెక్స్ట్ హౌసెస్ కాలనీస్ ఐడెంటిఫై చేసి వీళ్ళకి కట్టాలి సార్. వీళ్ళకి ఇప్పుడు మనము మొత్తం చింతూరులో ఎక్కువ ఉన్నారు సార్. గ్రామ సభలు నడుస్తున్నాయి సార్. ఇవన్నీ 49 కాలనీస్ లోనే మనకి ఫేజ్ 2 కు సంబంధించిన వాళ్ళు 1,497 ముందు మనం ఫేజ్ 1 ఫేజ్ 2 డివైడ్ చేసుకోలేదు కాబట్టి సార్. వీళ్ళలో మనకు హౌసెస్ కంప్లీట్ గా అంటే ఇంప్రాపర్ డబ్బులు ఇవ్వాలి సార్. వీళ్ళకి కూడా డబ్బులు పే చేసామంటే వీళ్ళని కూడా మనం షిఫ్టింగ్ రెడీగా పెట్టుకోవచ్చు సార్. వీళ్ళని సో ఇంకా పాస్ చేయాల్సిన వాళ్ళు సంబంధించి చెప్పాం సార్. 49 కాలనీస్ లో ఎన్ని యూనిట్స్ శాంక్షన్ చేశారు, హౌసెస్ ఎన్ని కంప్లీట్. నెక్స్ట్ ఇవి సార్ మొత్తం 172 విలేజెస్ వస్తాయి సార్. ఇప్పుడు వీళ్ళకి కాలనీలు మనం ఐడెంటిఫై చేయాలి సార్. ఇప్పుడు గ్రామ సభలు నడుస్తున్నాయి కదా సార్. వాళ్ళు ఎక్కడ బిల్డింగ్ ఇస్తే అక్కడ మనం కాలనీ తయారు చేసుకుంటాం. 49 కాలనీస్ బ్యాలెన్స్ వచ్చి పూర్తి చేయడంతో పాటు ఈ 75 కాదు సార్. 25 దీనికి సంబంధించి ఇప్పుడు ఫ్యామిలీస్ ఆన్లైన్ బెట్టింగ్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి పార్లమెంట్ లో 0 అవర్లో కోరారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో భాగంగా తిరుపతి ఎంపీ బుధవారం మాట్లాడుతూ ఆన్లైన్ బెట్టింగ్ జోద యాప్లతో సమాజంలో ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు సులువుగా అందుబాటులోకి రావడంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఆయన వాపోయారు. ముఖ్యంగా యువత భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకుంటూ తీవ్రంగా ప్రభావితం అవుతున్నారన్నారు. కొంతమంది విద్యార్థులు, ఉద్యోగస్తులు తమ సంపాదనలను ఈ యాప్లలో పోగొట్టుకుని అప్పుల్లో కూరుకుపోతున్నారని పార్లమెంట్ దృష్టికి ఎంపీ తీసుకువెళ్లారు.
ఈ ప్లాట్ఫామ్ల ద్వారా త్వరగా డబ్బు సంపాదించాలని తలంపు చివరికి మోసాలు, దొంగతనాలు, ఇతర అక్రమ కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్నాయని సభ దృష్టికి తీసుకువెళ్లారు. माननीय सदस्य श्री मंडीला गुरुमूर्ति जी. Thank you, madam. I rise to draw the attention of this esteemed house to the growing menace of online betting and gambling apps, which are ruining countless lives across the country, madam. Madam, the easy accessibility of these platforms had caused several financial distresses, mental health issues, and even suicides, particularly among the youth, madam. Students and salaried employees are losing their hard-earned money, leading to heavy debits and family disputes, madam. These platforms create an illusion of quick money, often pushing people into fraud, theft, and illegal activities to recover their losses, madam. Madam, tragically, there have been many instances of individuals taking extreme steps after losing everything to these platforms, madam. Operating in grey area, these apps are often backed by illegal networks and empower criminal syndicates, madam. Madam, the software betting application are built completely in black box, madam. But we see many influencers and celebrities also promoting these apps, madam, which needs to be regulated. I urge the government immediately bring regulations to close these loopholes and take immediate action the betting apps and ensure they don't relaunch under new names, madam. A dedicated task force should be established under the cybercrime department to eliminate such platforms, and nationwide campaigns should educate people about danger of online betting, madam. Thank you, madam. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, నిడమర్రు గ్రామాల మధ్య 129 కోట్ల వ్యయంతో ఆర్ఓబిని కేంద్ర రైల్వే శాఖ మంజూరు చేయడంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. ఉగాది పండుగకు ముందు గుంటూరు పార్లమెంట్ ప్రజలకు షడ్రసోపేతమైన శుభవార్త చెప్పడం ఆనందంగా ఉందన్నారు. ఆర్ఓబి నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుందని తెలిపారు. మంగళగిరి నంబూరు రైల్వే గేట్ ఏదైతే ఉందో దాని మీద ఎల్సీ నంబర్ 14 129 కోట్ల రూపాయలతోటి సెంట్రల్ గవర్నమెంట్ 100% ఫండింగ్ తోటి ఈరోజు శాంక్షన్ అయింది. ఈ బ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకటి, రేపు అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయల వర్క్స్ జరగబోతా ఉన్నాయి. ఆ ఎక్విప్మెంట్, సామాగ్రి అంతా కూడా సిటీ బయటకు తీసుకువెళ్లాలంటే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ వల్ల తీవ్ర అంతరాయం జరిగేటువంటి పరిస్థితి. సో ఈ బ్రిడ్జ్ వల్ల అదొకటి మంచి జరుగుతుంది. రెండోది, ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్ద పెద్ద మ్యాచ్లు చేయాలంటే ఈ రైల్వే గేట్ ఉండటం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన కావాలి అని చెప్పి శ్రీ నారా లోకేష్ గారు, అదే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేసినేని చెన్ని గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. దీనిని నారా లోకేష్ గారు వారి ఆఫీస్ నుంచి, అదే విధంగా మా ఆఫీస్ నుంచి కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి ఈ రోజు దాని శాంక్షన్ తీసుకొచ్చాం. మళ్ళీ ఇది కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడనటువంటి పరిస్థితి. ఈ విధంగా చూస్తే ఈ గుంటూరు పార్లమెంటు పరిధిలో ఇప్పటి వరకు తీసుకువచ్చిన బ్రిడ్జిలతో కలిపి 5 బ్రిడ్జిలు కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తో వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేయించినటువంటి శ్రీ నరేంద్ర మోదీజీ గారికి గాని, అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారికి, సోమన్న గారికి, సౌత్ సెంట్రల్ అధికారులకు, మా స్టాఫ్ కి, లోకేష్ గారికి, లోకేష్ స్టాఫ్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ ప్రాజెక్టు గురించి ఒరిజినల్ గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా 6 లేన్లు కూడా అవసరం అవుతుంది ఫ్యూచర్ లో అని అడిగారు. బట్ ఏదేమైనప్పటికీ ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయడం కోసం ప్రస్తుతం ఉన్న రైల్వే నిబంధనల ప్రకారం 4 లైన్స్ కి అప్రూవ్ చేసి అవసరమైతే ఫ్యూచర్ లో 6 లైన్స్ కి తీసుకువెళ్లే ప్రణాళిక చేస్తాం. ఇదే కాకుండా ఇప్పటివరకు అప్రూవ్ అయినటువంటి 4 బ్రిడ్జెస్ లో 3 ఆల్రెడీ టెండర్ స్టేజెస్ కి వెళ్ళినాయి. ఇంకా ఒకటి మిగిలింది. అది ఇది కలిపి మొత్తం మిగిలినవి కూడా టెండర్ స్టేజెస్ కి త్వరలో వెళ్తాయి. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ కూడా రావటం గుంటూరు ప్రజలకు ఒక శుభవార్త. నాకు కూడా చాలా గర్వంగాను ఆనందంగాను ఉంది. తెలంగాణ అసెంబ్లీలో బారాస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. పనులు కావాలంటే కాంగ్రెస్ నేతలు 30% కమిషన్లు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బారాస సభ్యులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి గారు, స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. డిప్యూటీ సీఎం గారు సార్, రామ్జాన్ మీరు కూర్చోండి, డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్నారు. సార్, ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీ. చాలా సంతోషం, కేటీఆర్ గారు లేచి చాలా గౌరవంగా మాట్లాడతాడని నేను ఊహించాను, ఓ సభ్యతగా మాట్లాడతాడని కూడా ఆశించాను. లేచి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఎసెన్స్ ఆఫ్ ద డెమోక్రసీలో డిస్కషన్ ఉండాలా, డిబేట్ ఉండాలన్నారు. సంతోషం. డిస్కషన్ డిబేటు వాస్తవంగా ఉండాలా, లేచి మాట్లాడిన ప్రతి మాట అబద్ధంగానే మాట్లాడాలా? వాట్ ఆర్ వి డూయింగ్? యు ఆర్ నాట్ మిస్గైడింగ్ ది హౌస్, నాట్ ఓన్లీ ది హౌస్, ది ఎంటైర్ స్టేట్ యు ఆర్ మిస్గైడింగ్. వారు ఏమన్నారండి? అభయహస్తం పేరు మీద అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. సివిల్ సర్వీస్ స్టూడెంట్స్ కోసం మన రాష్ట్రం నుంచి పోతున్నటువంటి విద్యార్థులకి, పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా, ఎవరైనా ఈ రాష్ట్రం నుంచి భారతదేశంలో నడుపుతున్నటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం డబ్బులు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకు కొంచెం ప్రోత్సహిద్దామని చెప్పి ప్రిలిమినరీ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ, ప్రతి అభ్యర్థి ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళందరూ ₹1,00,000 ఇద్దామని చెప్పాం. మెయిన్స్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూకి పోతా ఉంటే ఢిల్లీకి పోయి ఆడ ఉండటానికి, కోచింగ్ తీసుకోవడానికి ఎంతో కొంత సాయం చేస్తే కొద్దిగా ఎక్కువ మంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మన రాష్ట్ర విద్యార్థులు వస్తే రాష్ట్రానికి గౌరవం, కొంత మర్యాద, కొంత భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడున్నా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడతారని వాళ్ళకు ₹1,00,000 ఇద్దామని చెప్పాం. ఇది మంచి పథకం కదా అధ్యక్ష? ఇస్ దర్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ దిస్? ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేటే కదా చేసిన దానికి మీరు 4 కోట్లు చేశారు, 40 కోట్లు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. నేను అడుగుతా ఉన్నాను పల్లా రాజేశ్వరరెడ్డి గారిని, అడ్వర్టైజ్మెంట్ మీరు చూసారా? ఇచ్చామే. ఇది ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఆఫ్ మిస్గైడింగ్ ద హౌస్? కాంట్ డూ లైక్ దిస్. అధ్యక్ష, వారు లేచి ఇంకో ఆయన లేచి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు. ఏమండి 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అనమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు పనులు చేపించి బిల్లులు ఇవ్వకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసి మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నానా బాధపడుతూ రాష్ట్రం కోసం అటు తిరిగి ఇటు తిరిగి సెకండరీ చుట్టూ తిరిగి నానా బాధపడుతున్నారు. మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో 1,00,000 కోట్ల పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు. ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది సర్ది చేసి ముందుకు పోతా ఉంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా? రైట్, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ని. ఐ హావ్ ఛాలెంజ్ కేటీఆర్. Now you have to prove that what the statement what you have made. Otherwise you have to say opposite to this house. He has to make a statement. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నాను, ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. గౌరవ సభ్యుడు దీని మీద తిరిగి సమాధానం చెప్పాలి, క్షమాపణ కూడా చెప్పాలి. దయచేసి. శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉగాది బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31 వరకు జరగనున్నాయి. దీంతో కర్ణాటక భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటికే శ్రీగిరి భక్తులతో కిక్కిరిసిపోయింది. క్యూ కాంప్లెక్స్ లో నిండిపోయాయి. బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వార్ల దర్శనం కోసం 5 గంటల సమయం పడుతుంది. శ్రీశైలంలో ఇప్పటికే 3 లక్షల మంది భక్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల చివరి వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉంది.
బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ పై నల్గొండ జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. 10వ తరగతి పరీక్ష మాస్ కాపీయింగ్ ఘటనపై ఎక్స్ పోస్టులు ఫార్వర్డ్ చేశారని కేటీఆర్ పై మున్సిపల్ చైర్పర్సన్ రజిత ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంలో A1 గా మాన్య శ్రీకాంత్, A2 గా కేటీఆర్, A3 గా దిలీప్ కుమార్ పై కేసులు నమోదు చేశారు. ఉగ్గడి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. నిజాలు తెలుసుకోకుండా బారాస సోషల్ మీడియా పెట్టిన పోస్టులు ఫార్వర్డ్ చేశారని, తమ మనోభావాలను దెబ్బతీశారని ఫిర్యాదు చేశారు. 10th పేపర్ లీకేజ్ విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేకున్నా కూడా మా మీద, మా ఎమ్మెల్యే గారి మీద తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్నారు. అసలు మాకు కారు డ్రైవర్ అనే వ్యక్తి లేనే లేడు, ఉన్నాడని తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా బ్యాచ్ టీవీ న్యూస్ ఛానల్ మీద నిన్న నెకరకల్ పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ రోజు వారి మీద కఠిన చర్యలు సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు. ఒంగోలు నగర ప్రజలకు వేసవికాలంలో త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత తెలిపారు. సోమవారం ఒంగోలులోని మున్సిపల్ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒంగోలు నగరానికి ఇప్పటికు రామతీర్థం, గుండ్లకమ్మ నుంచి త్రాగునీరు సరఫరా అవుతున్నాయని, ప్రస్తుతం గుండ్లకమ్మ త్రాగునీరు ఆపేశామని తెలిపారు. రోజుల నుంచి మరి ఒంగోలు నగరంలో వాటర్ అంతా కూడా గ్రీన్ కలర్ లో వస్తుందని, అలాగే వాటర్ వాసన వస్తుందని, కొన్ని చోట్ల సరైన సప్లై లేదని రకరకాలుగా ప్రజల నుంచి మనకి అర్జీలు రావడం జరిగింది. అంతేకాకుండా మేము కూడా ఒక వారం నుంచి తిరుగుతూ ఉంటే కొన్ని ఏరియాస్లో అయితే వాటర్ గ్రీన్ కలర్లో రావడం అయితే వాస్తవమే. దానికి కారణం ఏంటంటే మనకి 2 వైపుల నుంచి వాటర్ వస్తాయి. ఒకటి రామతీర్థం నుంచి, అలాగే మరొకటేమో గుళ్ళకమ్మ నుంచి. అయితే మనం మొన్నటి వరకు కూడా 10-15 రోజుల ముందు వరకు కూడా మనం రామతీర్థం నుంచి వచ్చే వాటర్నే మనకి ఏదైతే SS2లో 1లో స్టాగ్నేట్ అయి ఉన్నదో ఆ వాటర్నే మనం ఇంతవరకు సప్లై చేసుకుంటూ వచ్చింది. అయితే సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్లో ప్రజలను ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో మనకి ఇప్పుడు గుళ్ళకమ్మ నుంచి కూడా వాటర్ని మనము గ్రావిటీ ద్వారాగా తీసుకురావడం జరుగుతుంది. ఆ క్రమంలో అక్కడంటే మనకి వర్షాలు వస్తూ వాటర్ రెగ్యులర్గా ఫ్లో అవుతూ ఉంటే కనుక మనకి గ్రీన్ కలర్లో ఉండే వాటర్ అడుక్కుపోవడమో లేదంటే ఫ్లో అవడం వల్ల వాటర్ క్లీన్ అవడమో జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు మరి మధ్య 2-3 నెలల నుంచి వర్షాలు లేని కారణంగా అక్కడ ఏమవుతుందంటే ఉన్న వాటరే, స్టాగ్నేట్ అయిన వాటరే అది నిలవ ఉన్నందువల్ల అది గ్రీన్ కలర్లో ఉన్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు ప్రజలందరూ కూడా, ఎందుకంటే మనకి సమ్మర్లో వాటర్ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమే అక్కడ వాటర్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా కలర్ మారింది లేదంటే వాసన వస్తుందా అనే కారణం చేత హుస్నాబాద్ NSUI ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం. నేడు స్థానిక హుస్నాబాద్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NSUI ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మన హుస్నాబాద్ కు శాతవాహన యూనివర్సిటీ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసినందుకు గాను అభివృద్ధి ప్రదాత గౌరవ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ NSUI పట్టణ అధ్యక్షుడు కూనా విశ్వతేజ మాట్లాడుతూ, హుస్నాబాద్ ప్రాంతంలో గత 50 సంవత్సరాల నుండి అభివృద్ధి నోచుకోలేదు. కానీ మన మంత్రివర్యులు గడిచిన 15 నెలల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ ప్రాంతానికి ఇంజనీరింగ్ కళాశాల తీసుకువస్తూ జీవన్ కూడా ఇప్పించినందుకు గౌరవ మంత్రికి NSUI తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమూర్తి శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చిన్నవేణి విద్యాసాగర్, NSUI నాయకులు రాహుల్, హుస్నాబాద్ పట్టణ 19వ వార్డు యువజన కాంగ్రెస్ నాయకుడు దొబ్బల అనిల్ తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పొన్నం ప్రభాకరన్ నాయకత్వం వర్ధిల్లాలి, పొన్నం ప్రభాకరన్ నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, బట్టి విక్రమార్క గారి నాయకత్వం వర్ధిల్లాలి, బట్టి విక్రమార్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై NSUI జిందాబాద్, NSUI జిందాబాద్, NSUI జిందాబాద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం. భారత రాజ్యాంగంను దళితులు అన్ని రంగాల్లోనూ చైతన్యవంతులై అప్రమత్తంగా ఉండాలి. మల్కిపురం మండలం
రామరాజులంక గ్రామంలోని అంబేద్కర్ స్మృతి వనంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా మహాసభను దేవ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జేవి ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ దళిత హక్కుల పోరాట సమితి దేశంలో 20 రాష్ట్రాల్లో విస్తరించిన ఒక గొప్ప ఉద్యమ సంస్థ అని అన్నారు. దేశంలో హిందూ మతం ముసుగులో భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని, రాజ్యాంగం కేవలం దళితుల కోసమే కాదు గనక దేశ ప్రజలందరూ అప్రమత్తం కావాల్సిన సమయం ఏర్పడిందన్నారు. మనుషులను మనుషులుగా చూడని మను ధర్మశాస్త్రంను మరలా తెచ్చేందుకే ఈ కుట్ర జరుగుతుందని దుయ్యబట్టారు. సంస్కృతి ఉన్న మతం ఏదైనా ఉందంటే కేవలం బౌద్ధ మతమేనన్నారు. అందుకే ఆనాడు అంబేద్కర్ 7 లక్షల మందితో బౌద్ధ మతం స్వీకరించిన సంగతి గుర్తు చేశారు. అలానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేశారన్నారు. సారపాక గాంధీనగర్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుపై వివాదం జరిగింది. స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం అనేటువంటి 3 మాటలు. ఈ స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం అంటే ఏంటవి, ఎలా ఉంటాయి? వాటికి ఏమైనా రంగు, రుచి, వాసన ఏమైనా ఉంటాయా? ఎలా ఉంటాయి? అని మనం చాలా సంవత్సరాలుగా ఏమిటి స్వేచ్ఛ, స్వతంత్రం అంటే ఏంటి, సమానత్వం అంటే ఏంటి? చాలా అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాము. ఏదైతే ఉందో ఇంతకుముందు జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తానన్నారు. ఇప్పుడేమో రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తానని అనుకున్నాను. అది ఏది సమంజసమో ఏది కాదో ఆ 1 మ్యాన్ కమిటీ ఏదైతే ఉందో మిశ్రా కమిటీని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, అందరూ చర్చించాలి, మా అభిప్రాయం కూడా మేము చెప్పాలా. మాకు అవకాశం లేదు, మాకే కాదు ఎన్నికైనటువంటి గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్యేలకు కూడా మాట్లాడేటువంటి అవకాశం లేదు, ఇక్కడ లేదు, తెలంగాణలో కూడా అవకాశం ఇవ్వలేదు. కాబట్టి మేము చర్చగా అవకాశం ఇవ్వాలని చెప్తున్నాం. ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో పబ్లిక్ డొమైన్లో పెట్టాలా, ఆ తర్వాతే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఆన్లైన్ బుకింగ్ సరుకు రవాణా మాటున అక్రమంగా యానా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్. సరుకు రవాణా కంటైనర్ సీజ్. హైదరాబాద్ నుంచి కంటైనర్ లో అమెజాన్ సంస్థకు చెందిన ఆన్లైన్ లో బుక్ చేసిన సరుకు తీసుకొచ్చిన నల్గొండకు చెందిన డ్రైవర్ కోండ్రు వేణు. అమలాపురం వచ్చే క్రమంలో దారిలో పుదుచ్చేరి యానాంలో 6 బీరు టన్నులు 2 లీటర్ల విస్కీ బాటిల్స్ కొనుగోలు చేసి వస్తుండగా ఎదుర్లంక వద్ద వెహికల్స్ చెకింగ్ చేస్తున్న ఎక్సైజ్ సిబ్బందికి పట్టుబడిన వేణు. ఎక్సైజ్ ఎస్ఐ రవితేజ మాట్లాడుతూ నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం ఎవరైనా తరలిస్తే కఠిన చర్యలు తప్పవు, వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది అన్నారు. ముఖ్యంగా యువత మద్యానికి బానిస అవ్వకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అని హెచ్చరించారు. వాహనాన్ని ఎక్సైజ్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశామని తెలిపారు. ఒకసారి ఎక్కి చూడండి, ఇన్ని ఎలక్ట్రికల్ అన్ని చిన్న చిన్న ఒకసారి ఎక్కి చూడండి, లైట్ లైట్ చూడండి. సెల్ ఏసీ బాగా అవుతుందా అంటారు. నా పేరు వెంకయ్య. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం ప్రొవిజనల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్ఛార్జ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు ఉదయం సుమారు 12:30 నుంచి 1:30 మధ్య సమయంలోని మా స్టేషన్ పరిధిలో గల ఐపోలవరం మండలం ఎదుర్లంక వద్ద మేము రూట్ వాచ్ చెక్ చేస్తుండగా మాకు ఒక అనుమానాస్పద ఒక తెలంగాణకు సంబంధించిన ఒక గూడ్స్ క్యారియర్ ఒక ఎదురవడం జరిగింది. దాన్ని నిలుపుదల చేసి మేము దాన్ని తనిఖీ చేయగా మాకు యొక్క క్యాబిన్లోని మాకు మద్యం సీసాలు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మద్యం సీసాలు లభ్యమయ్యాయి. సో తదుపరి విచారణ కోసం వెహికల్ స్టేషన్ తీసుకొచ్చి మధ్యవర్తుల సమక్షంలోని మేము ఆ క్యాబిన్ యొక్క తెరిచి చూడగా మాకు మరి ఇంకేమీ లభించలేదు. కేవలం దొరికినటువంటి మద్యం సీసాలతో పాటు మేము డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకుని ఆ యొక్క వెహికల్ని సీజ్ చేయడం జరిగింది. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కలిగి ఉండుట మరియు రవాణా చేయుట అది నేరంగా తెలియజేస్తూ ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ వారు ఒకవేళ ఎవరైనా సరే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు యానం యూనియన్ టెరిటరీ యానం నందు మద్యం కొనుగోలు చేసి దాన్ని ఆంధ్ర బార్డర్లోకి అక్రమంగా తరలించిన ఎట్ల వారిపై కఠినమైనటువంటి చట్టరీత్యమైనటువంటి చర్యలు తీసుకుని వారి యొక్క వెహికల్ని సీజ్ చేసి వారి మీద కేసులు నమోదు చేయబడతాయి.
అలాగే మీరు మద్యం సేవించి ఎవరు కూడా వాహనములు నడిపి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు మరియు మీ కుటుంబాలకి దూరం కావద్దు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.